ఏహే ఎక్కడిది పోండ్రి ఈల సప్పుడుకు ఇవాళ తమిళనాడే కాదు దేశం మొత్తం ఉలిక్కి పడ్డది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్నికల గురించి చెప్పే సేఫాలజిస్టుల అంచనాలు కూడా తప్పినాయి. ఈ ఎన్నికల్లో 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినాయి కానీ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికల ఫలితాల గురించే దేశమంతా చాలా ఆసక్తితోటి ఎదురు చూసింది. చలో పాండ్రి మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం. ఎన్నికలకు ముందుగాల తలపతి విజయ్ చేసిన ఈలసప్పుడు ఓటర్ల చెవులలో ఇంకా కూడా గుయ్యమని అంటనే ఉన్నది. అట్లుంటది మరి విజయ్ ఇచ్చిన సౌండ్. కింగ్ మేకర్ అవుతాడు కావచ్చని అనుకుంటే కింగే అయ్యింది. ఇప్పుడు 234 నియోజకవర్గాలలో నేనే పోటీ చేస్తున్నా, నా ముఖాన్ని చూసి ఓటేయురన్న విజయ్ ఇచ్చిన పిలుపుకు తమిళ తంబిలు పట్టం కట్టిర్రు. ఇక 2 జాగలల్లో పోటీ చేసిన విజయ్ 2 జాగల్లో కూడా భారీ మెజారిటీతోటి గెలిచిండు. ఇక విజయ్ రాజీనామా చేసే స్థానం నుంచి సినీ నటి త్రిష పోటీ చేసి గెలిచి డిప్యూటీ సీఎం అవుతుందన్న పుకార్లు కూడా బగ్గనే బయలున్నాయి. ఇక విజయ్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ కు టికెట్ ఇస్తే విరుగంబాకం నియోజకవర్గం నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి మీద గెలిచిండు. మొత్తానికైతే దక్షిణాదిలో ఎన్టీఆర్ తర్వాత అంతటి అఖండమైన విజయం దక్కించుకున్నాడు తలపతి విజయ్. 2024 ఫిబ్రవరి నెలలో పార్టీ పెట్టిన విజయ్ తలపండిన రాజకీయ ఉద్దండులు ఎన్నో ఏండ్ల సంధి పాతుకుపోయిన పార్టీలను ఓడగొట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూసోబోతున్నాడు. దీంతోని ఇప్పుడు విజయ్ అభిమానులు సంబురాలలో మునిగిపోయిర్రు. అటు మల్లోపారి అధికారంలోకి వస్తామని అనుకున్న డీఎంకే ప్రతిపక్ష పాత్రకు పరిమితమవుడే కాదు, టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయేటాళ్లకు డీలావడ్డ డీఎంకే కార్యకర్తలు పార్టీ ఆఫీస్ ముంగటేసిన టెంట్లు కూడా వీకేసిర్రు. ఇక అటు పశ్చిమ బెంగాల్లో ఎట్లన్నా ఈసారి గెలవాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పకడ్బందీగా వ్యూహాలు చేస్తే అక్కడి పువ్వు పార్టీ కార్యకర్తలు కసితోటి పనిచేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టిర్రు. డబుల్ సెంచరీ సీట్లతోటి బంపర్ విక్టరీ కొట్టి వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీని ఈసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా చేసుట్లా కాషాయ దళం సక్సెస్ అయింది. ఇక అటు పనిహతి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్జికర్ హాస్పిటల్ బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్ గెలిచింది. మొత్తానికైతే మొదటిసారి జెండా వాతాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరినాయి. ఇక పశ్చిమ బెంగాల్ను దశాబ్దాల పాటు ఏలిన కామ్రేడ్లు ఈ ఎన్నికలలో కూడా అడ్రస్ లేకుండా పోయిర్రు. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ కూటమి కూడా భారీ విక్టరీ కొట్టేటాళ్లకు అక్కడి లీడర్లు సంబురాలు చేసుకున్నారు. ఇటు రాష్ట్రంలో ఉన్న చేతి పార్టీ లీడర్లు కూడా కేరళం విజయం ఖరారవుడుతోనే సంబురాలు చేసుకున్నారు. పినరయి విజయన్ మల్లోపారి ముఖ్యమంత్రి అవుతాడు, దేశంలో ఒక్కగానొక్క కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉంటదనుకున్న ఎర్రజెండా పార్టీల మద్దతుదారుల ఆశలు అడియాశలే అయినాయి. ఇక మొదటి సంధి అందరు అనుకున్నట్టుగానే అస్సాం, పుదుచ్చేరిల పాత ప్రభుత్వాలకే మల్లోపారి పట్టం కట్టింది అక్కడి పబ్లిక్. ఇక జాతీయ కూటమిల లెక్కల చూస్తే ఇండియా కూటమికి పెద్ద మద్దతుదారులైన మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ప్రభుత్వాలు వడిపోయి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైతే ఎన్డీఏ కూటమి ఖాతాలో చేరింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. మరిగా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విజయ్ ఏ కూటమికి మద్దతిస్తాడో చూడాలి గాని ఈ ఎన్నికలతోటి ఎన్డీఏ బలం మాత్రం ఇంకింత ఎక్కువనే పెరిగింది పోర్రి.